క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడైయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాస్ అయ్యగారి చేత రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు. పరమగీతము 2వ అధ్యాయం 11వ వచనము. 10వ వచనములో ఇప్పుడు ప్రియుడు నాతో మాట్లాడుచుండెనని ప్రియురాలు పలికెను. ఈ వచనమునందు ప్రియుడు ప్రియురాలితో మాట్లాడుచుండెను. దేవుని రొమ్ముననున్న ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు తన స్వరూపమందు చేయబడిన మనిషి పాపము వలన నరక పాత్రుడై ఉండగా చూచి ఆయన అదృశ్య దేవుడై ఉన్నను నశించిన దానిని వెదికి రక్షించుటకై తన్ను తాను రిక్తునిగా చేసుకుని మానవుడై మానవుల పాదములను కడిగి వారిని తనతో సమాన వారసులనుగా చేయుటకై దాసుని రూపమును ధరించుకొనెను. ఈయన దేవుడును నరుడును గనక మానవులకు పరిపూర్ణ రక్షకుడు కనుకనే మానవ పాపమును తన మీద వేసుకుని శిలువ మరణమునొందెను. దేవుడు గనుకనే మరణమును జయించి తిరిగి లేచెను. ఇట్టి నరక శిక్ష నుండి తప్పించిన ఈ ప్రియుని ప్రేమను ప్రియురాలు ఏమని వర్ణించగలదు? తన స్వరక్తము ఇచ్చి సంపాదించిన సంఘమును తన స్వరూపమునకు సమరూపము గల దానిగా మార్చుటకు ప్రియుడు తన శరీర రక్తములనిచ్చి సిద్ధపరచుచున్న ప్రియుని ప్రేమను ప్రియురాలు ఏమని కొనియాడగలదు? ఇట్లు ఆయన మహిమ రూపమునకు మార్చి రెండవ మారు ప్రియుడి వచ్చి తన ప్రియురాలిని మహిమ లోకమునకు తీసుకుని వెళ్ళును. ఇది మరింత ఉన్నతమైన ప్రేమయని ప్రియురాలు ఆనందించుచున్నది. వరుడైన క్రీస్తు ప్రభువునందు సంఘవధువును, సంఘవధువైన తన ప్రియురాలి యందు ప్రియుడైన ప్రభువును ఏకమై ఉండునట్టి ప్రేమ ఎంత మహిమగలది! అంత ప్రేమ నొందిన సంఘవధువు క్రీస్తు ప్రభువను ప్రియునికి ప్రియురాలు కాక మరెవరు? ప్రియుడైన ప్రభువు తన ప్రాణము కంటే సంఘ వధువే గొప్పదని ఎంచి ప్రేమించిన ప్రియుడైన ప్రభువు నా ప్రియురాల అని సంబోధించుచున్నారు. నా ప్రియురాల అని ప్రియుడు సంబోధించినప్పుడెల్లా ప్రియురాలితో నూతనమైన విశేషతను కనపరచుచుండెను. 1 పరమగీతం 1వ అధ్యాయం 9 నందు ఫరో రథాశ్వములతో పోల్చెను. లోకంలోనున్న అశ్వములన్నిటిలో ఫరో రథాశ్వములు ఉన్నతమైనవి. అట్లే కన్యకలందరిలో ప్రియురాలైన వధువు సంఘము ఉన్నతమైనది. 2 పరమగీతం 1:15లో ప్రియురాలిని గువ్వకు పోల్చెను. పక్షులలో పరిశుద్ధమైన కన్నులు గలది గువ్వ, పావురమే. అట్లే ఉన్న కన్యకలలో వధువు సంఘమే ఇహపరములలో పరిశుద్ధమైన స్థితి గలది కనుక ప్రియురాలని సంబోధించుచున్నాడు. 3 పరమగీతం 2:2 ఇక్కడ ప్రియురాలు వల్లి పద్మమునకు పోల్చబడినది. అనగా ఎన్ని శ్రమలున్నను సంఘ వధువైన ప్రియురాలు వాడిపోక వల్లి పద్మమునకు పోల్చబడినది. అనగా ఎన్ని శ్రమలున్నను సంఘ వధువైన ప్రియురాలు వాడిపోక వల్లి పద్మము వలె వికసించియుండును కనుకనే ప్రియురాల అని సంబోధించెను. 1 సుందరవతి. ప్రియుడు ప్రియురాలి సుందర స్థితిని చూచి సుందరవతి అని పలుకుచుండెను. ప్రియుడు సహజమైన సుందరుడు. ఈ సుందరుని వల్ల కలిగిన సృష్టి సుందరమైనది. దేవుని దివ్య లక్షణములన్నీ ఈ సృష్టిలో కనబడుచున్నందుననే సృష్టి సుందరముగా ఉన్నది. ఇట్లే దూతలలోనూ మనుష్యులలో కూడా ఉన్నవి కనుక వీరు సుందరమైన వారు. వీరందరినీ మించిన అతి సుందరమైన స్థితి ప్రియుడైన క్రీస్తునందున్నది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సీ 2:9. అదృశ్య దేవుని యొక్క రూపమును మానవులు చూడలేరు కనుక ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమునందు క్రీస్తు కనపర్చును కనుకనే అతి సుందరుడు. ఆదాము యొక్క సుందర రూపము హవ్వకు కలిగినట్లు ప్రియుడైన క్రీస్తు యొక్క సుందర రూపము ప్రియురాలైన క్రీస్తు సంఘమునకు కలిగెను కనుకనే ప్రియుడు సుందరవతి అని పలుకుచున్నాడు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిన రీతిని ప్రియురాలు ప్రియుని యొక్క దివ్య రూపమును ధరించుకొనినందున తన ప్రియురాలిని సుందరవతి అని సంబోధించుచున్నారు. ప్రకటన 21:2, కీర్తన 45:10-15. ఈ రెండవ రాక కాలంలో ప్రియుని రాక కొరకై సిద్ధపడు అనేకులు తెల్లవారుజామున 2 లేక 3 గంటలకు లేచి శరీర శుద్ధి కలిగి వరుడైన క్రీస్తు ప్రభువునే తలంచుకుని మౌనముగా నుండి పై వ్రాయబడిన అలంకరణను అలంకరించుకొంచున్నారు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తన 37:7, యెషయా 40:31. సూర్యుండు పూలకెంతో సొగసైన రంగులదున్ సూర్యుండై నాటి యేసు శుభగుణములదున్. హల్లెలూయా. 2 లెమ్ము. ప్రియుడు ప్రియురాలిని లెమ్ము అని పలుకుచుండెను.
పాపస్థితిలో ఉన్నవారిని, వ్యాధి స్థితిలో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, మృతులైన వారిని లెమ్మని చెప్పి లేపిన ప్రియుడైన ప్రభువు రేపు రెండవ రాక కాలంలో మధ్యాకాశంలోనికి వచ్చి లెమ్మని పలకకుండగానే ఆయన ప్రభావము చేత మృతులను లేపిన ప్రియుడైన ప్రభువు ప్రియురాలిని లెమ్మని పలుకుచుండెను. 3 రమ్ము. పాపులను పరిశుద్ధులుగాను, పామరులను పండితులుగాను, పరలోక రాజ్య మర్మములను ఎరిగిన వారుగాను, ఆయన చేయు రీతిగానే అద్భుతములు చేయగల శక్తిగల వారిగాను, పరిశుద్ధాత్మ పూర్ణులుగాను, శ్రమలున్నను ఆనందించు వారిగాను, పరలోక పరిశుద్ధులతో సహవాస అనుభవం గలవారిగాను, అన్ని లోకములలోని సంగతులను ఇహమందుండగానే చూచి విను ఆత్మ సంచార అనుభవం గలవారిగాను, సజీవముగా మేఘము నెక్కగలుగు వారిగాను చేసిన ప్రియుడైన ప్రభువు ప్రియురాలిని రమ్మని పలుకుచుండెను. 4 చలికాలము, వర్షాకాలము తీరిపోయెను. సృష్టి క్రమములో ఒక కాలం తరువాత మరొక కాలం వచ్చినట్లు ఆత్మీయ జీవితంలోనూ ఒక కాలం తరువాత మరొక కాలం వచ్చును. సృష్టి క్రమములో శ్రమ సౌఖ్యములు కలిగినట్లు ఆత్మీయ జీవితంలోనూ శ్రమానుభవము సౌఖ్యానుభవము కలుగును. గనుకనే సృష్టి క్రమమును తీసుకుని ఆత్మీయ జీవిత క్రమమునకు పోల్చిరి. చలి, వర్షాకాలము ఈ రెండును సృష్టి క్రమములో మానవులకు స్వేచ్ఛ లేని శ్రమకాలములే. సంఘము యొక్క చరిత్రయును, విశ్వాసి యొక్క చరిత్రయును చూడగా కష్టకాలమందును, హింసకాలమందును, శత్రుకాలమందును స్వేచ్ఛగా మసలలేరు. ఒక్కొక్కప్పుడు సంఘమంతటికి హింస కలుగును, మరొకప్పుడు విశ్వాసికి మాత్రమే హింస కలుగును. హింసకాలము విశ్వాసి యొక్క తెలివి తక్కువ వలన గాని, పిశాచి ప్రయత్నము వల్ల గాని కలిగినప్పటికీ ప్రభువు సెలవు వలననే అని గ్రహించి హింసకాలమును ధ్యానకాలమని భావించవలను. జలప్రలయ కాలంలో ప్రభువు నోవాహుతో ఉన్నారు కనుక జలప్రలయము నోవాహును ఏమీ చేయజాలకపోయెను. జలప్రలయము వల్ల నోవాహు ఓడ నేల మీద నుండి అరారాతు కొండపైకి వెళ్ళినది. ఆ స్థితి నోవాహుకు తెలియదు. జలప్రలయం ఆగిపోయిన తరువాత తెలిసినది. అలాగే విశ్వాసి శ్రమకాలంలో ఉన్నతానుభవంలోనికి వచ్చుచున్నట్లు తెలియకపోయినను ఉన్నతానుభవంలోనికి వచ్చును. జలప్రలయం తగ్గిపోయిన తరువాత ఓడ కొండపై ఉన్న సంగతి నోవాహునకు తెలిసినట్లు శ్రమకాలానంతరము విశ్వాసి యొక్క స్థితియును తెలియగలదు. శ్రమకాలం తీరిపోయిన తరువాత నోవాహు బలిని దేవుడు ఆగ్రహించినట్లు విశ్వాసి యొక్క కృతజ్ఞతా స్థుతిని ఇంపైన పరిమళ వాసనగా అంగీకరించును. 5 వర్షమిక రాదు. నోవాహు కాలమందు జలప్రలయ అంతమందు దేవుడు సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు అని ఒక నిబంధన చేసి దానిని స్థిరపరచెను. తరతరములకు గురుతు ఇదే అని ఆయన మేఘంలో ధనస్సు నుంచెను. ఆదికాండం 9:8-13. తరువాత నోవాహు కుటుంబము సమస్త జీవులు నూతన సృష్టితో దిగిరి. అట్లే శ్రమలో నుండి నూతన స్థితికి రమ్ము అని పిలుచుచుండెను. జలప్రలయం తరువాత ఇక రాదు అని దేవుడు పలికినట్లే వర్షం ఇక రాదు, శ్రమ ఇక లేదు అని ప్రియుడు ప్రియురాలితో పలుకుచుండెను. శ్రమకాలం గడిచిపోయినది, సౌఖ్యకాలం వచ్చును. ఈ సౌఖ్యకాల అనుభవ రూపమును చూపుటకే ప్రియురాలిని లెమ్ము రమ్ము అని ప్రియుడు పిలుచుచుండెను. అనగా కష్టకాలంలో కృంగియున్న ప్రియురాలిని లెమ్ము అని పలికి లేపుచున్నారు. మరియు ఆ కష్టకాలంలో ప్రియుడు ప్రియురాలికై సిద్ధపరిచిన మహిమ ఎట్టిదో చూపుటకు రమ్మని పలుకుచున్నారు. ప్రియురాలికి శ్రమకాలమున్నను విరామకాలముండును. ప్రియురాలికి శ్రమకాలము రెండవ రాక వరకు ఉండును. కానీ ప్రభుని రెండవ రాక తరువాత ఇక శ్రమ ఉండదు. మిగతా విశ్వాసులకు 7 సంవత్సరములు శ్రమ, తరువాత ఇక శ్రమ ఉండదు. ప్రియ శ్రోతలారా, అన్ని కాలములలోనూ ప్రియునికి ప్రీతికరమైన సుందర స్థితి నీకు కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. నీవు రాక వెనుక తిరిగి చూచుచునున్నావు, చూచుచున్నావు, చూచుచున్నావు. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదము. దేవాపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము, దేవుని చేరుదము, దేవుని చేరుదము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదము. హల్లెలూయా. మరణాత.